చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద ఉద్యోగులు మళ్ళీ ఉద్యమ బాట పట్టే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పండక్కి ఉద్యోగులు ఐఆర్ కోసమో డిఏ కోసమో వెయిట్ చేయడం నిరాశ చెందడం జరుగుతూనే ఉంది. మేము తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం, ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలతోనూ మాట్లాడుకుంటున్నాము అని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు అంటూ ఉన్నారు. రెవెన్యూ జేఏసీ అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా ఇదే విషయాన్ని తాజాగా కూడా చెప్పారు. 4 డిఏలు ఐఆర్లు ఇవ్వాలి, ప్రతి పండగ వస్తే మేము వెయిట్ చేస్తూ ఉండడం, నిరాశ చెందడం, కేబినెట్ సమావేశం జరిగితే వెయిట్ చేయడం, నిరాశ చెందడం జరుగుతూనే ఉంది. అండ్ ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వం పూర్తిగా శీతకన్ను వేస్తూ ఉంది. మా సమస్యలు బాధలు చెప్దామంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగాల కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు కదా, వాళ్ళకి వాళ్ళ ఇళ్లకు పండగ కళలు ఏమీ వద్దా అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పావుల ఖర్చు లేని పిఆర్సీ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎప్పుడు వేస్తారో కూడా చెప్పలేకున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని అడిగారు, ఎప్పటిలోగా వేస్తారు, ఎప్పటిలోగా ఇస్తారు అని. ఆర్థిక శాఖ మంత్రి పైవల కేశవ్ గారి సమాధానం పరిశీలిస్తున్నాం అని ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ అయితే, టైం పీరియడ్ అయితే చెప్పలే, కానీ పరిశీలిస్తున్నామని అయితే చెప్పుకుంటూ వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి సర్కార్ మీద ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. వాళ్ళు ఉద్యమాలు అని అసలు జగన్ గారికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో వ్యతిరేక ప్రచారం అయితే చేశారు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద వీళ్ళు వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తూ ఉన్నా అదైతే ఇంకా ఏమీ ముదిరినట్లు కనిపించడం లేదు. స్టేట్మెంట్ వైపు అసంతృప్తి వరకు అయితే పరిమితమయ్యారు ఇప్పటి వరకు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యోగులు నిజంగానే ఉద్యమాల వైపు వెళ్తారా, ఆందోళనల వైపు వెళ్తారా? అంతవరకు వెళ్ళని కూడా సర్కారు వీళ్ళని ముందే సాటిస్ఫై చేస్తుందా? ఇంట్రెస్టింగ్. చిన్న చితక ఉద్యోగస్తుల దగ్గర నుంచి కూడా డీసీ ర్యాంక్ ఉన్నటువంటి అధికారుల వరకు కూడా, సీనియర్ ఐఏఎస్ల ఐపీఎస్ల దగ్గర నుంచి కింద చిన్న స్థాయి ఉద్యోగుల వరకు కూడా ఏదో ఒక స్టేజ్లో ప్రభుత్వం మీద అయితే తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మరి వాళ్లకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వం కొంతవరకు అయినా విడుదల చేసి సాటిస్ఫై చేస్తుందా లేదా? ఎందుకంటే ఒకసారి ఉద్యోగుల్లో వ్యతిరేకత అనేది కనుక స్టార్ట్ అయింది అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసేస్తారు ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఈ విషయం అందరికంటే ఎక్కువ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. సో మరి ఇవన్నీ తెలుసు కాబట్టి కంట్రోల్ చేసుకుంటారా, లేకపోతే ఉద్యోగాలకు మనం ఇంతకు మించి ఏమి చేయలేమని చెప్పి ఏమన్నా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారా? తెలియదు. మొత్తం మీద అయితే ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం ఏ స్థాయి వరకు వెళ్తుందో చూడాలి.